Hey everyone, welcome to Maths by T channel, your new favorite spot for easy, fast and clear maths. I am Tejasri. So I will tell you the 10th class maths. I'm starting with quadratic equation. So మీరు బుక్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్. Here I think you don't need to do so much of analyzation and all. It is very simple. You just understand the tricks, that's all. So నేను మీకు చాలా ఈజీగా చెప్తాను. జస్ట్ like including every little thing, including a plus b whole square. ఎందుకంటే ఫ్రమ్ ద స్క్రాచ్ అసలు 6th 7th 8th నుంచి కూడా చాలామంది ట్రై చేయని వాళ్ళు ఉంటారు, మ్యాథ్స్ అసలు టచ్ చేయని వాళ్ళు ఉంటారు, ఇంట్రెస్ట్ లేని వారు ఉంటారు. బట్ if you are in 10th class, you definitely should learn the maths at least to get the good marks or pass marks. So this channel is basically for the people who are so scared of maths. ఇక్కడ నేను ఎవ్రీథింగ్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు మీకు ఆ భయం ఏమి ఉండకుండా. సో I'm just starting with this chapter because I think it is one of the easiest chapter in the textbook only. So I'm just starting with this chapter, quadratic equation. ఏం లేదు, మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనగానే ఫస్ట్ మీకు రావాల్సింది ఏంటంటే, గుర్తుకు రావాల్సింది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇది ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. మిగతాదేమి మీరు పట్టించుకోకండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనగానే మనకి ఫస్ట్ ఇది గుర్తుకు రావాలి, ఈ ఈక్వేషన్ గుర్తుకు రావాలి. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కండిషన్ ఏంటంటే మనకి ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇది మీరు అంత అంటే ఇది మీరు జస్ట్ తెలుసుకోవడానికే, ఇక్కడ ఏమి చేయడానికి ఏముండదు. ఏ ఈక్వల్స్ టు 0 ఇది కండిషన్. ఎందుకు ఏ ఈక్వల్స్ టు 0? ఒకవేళ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, ఎందుకు ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0 నేను అది చెప్తాను. ఒకవేళ ఏ ఈక్వల్స్ టు 0 అయితే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0ని సబ్స్టిట్యూట్ చేస్తామనుకో, ఇక్కడ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. 0 ఇంటూ సంథింగ్ ఎనీథింగ్ ఈజ్ 0. ఓకే, ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. బిఎక్స్ ప్లస్ సి అనేది ఇది అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే కంపల్సరీ డిగ్రీ స్క్వేర్ ఉండాలి. ఇక్కడ అసలు డిగ్రీ అనేది స్క్వేర్ లేదు, ఇట్ ఈజ్ అ లీనియర్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనకి అందుకని ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సో జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనగానే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. మ్యాక్సిమం ఇదే ఉంటుంది చాప్టర్ మొత్తం, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్కి వెళ్తున్నాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నానంటే, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 2x మైనస్ 3. ఇది మనం జస్ట్ ఐ థింక్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ 2 ప్రాబ్లం. మనం ఇది ఈ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ నేనేం చేస్తా, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఎల్హెచ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్ తీసుకుని దీన్ని సింప్లిఫై చేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మనం దీన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా. సో ఇక్కడ మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, సో మనం ఈ ఫామ్లోని దీన్ని ఇలా సింప్లిఫై చేయాలి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏంటిది, ఎక్స్. ఇక్కడ ఏ ప్లస్లో ఏముంది, ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏముంది, 2 ఉంది, 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే ఎక్స్ ఇంటూ బి అంటే 2 ఈ ప్లస్ 1 చేస్తున్నాం మనం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ జస్ట్ సింప్లిఫై చేస్తున్నాను, ఇక్కడ ఏం లేదు. 2 స్క్వేర్ అంటే మనం ఏం రాయాలి,
2 స్క్వేర్ అంటే 2ని 2 టైమ్స్ ఇంటూ చేయాలి. ఇక్కడ ఎన్ని స్క్వేర్ ఉంటే ఒకవేళ 3 ఉంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 3 టైమ్స్ చేయాలి. ఇక్కడ 2 స్క్వేరే ఉంది కాబట్టి నేను 2 ఇంటూ 2 2 ఇంటూ 2 ఎంత 4. సో ఇక్కడ నేను 4 చేస్తున్నాను. మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 2 2 జా 4 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ 1. ఇక్కడ ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ప్లస్ 1 ఎంత ప్లస్ 5. సో ఇది మనకి LH సైడ్ వచ్చింది కదా. ఏమొచ్చింది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5. సో ఇది మనకి సింప్లిఫై చేస్తే మనకి ఇది వచ్చింది. సో ఈ సింప్లిఫై చేసిన దాన్ని మనం ఇక్కడ రాయాలి. ఇంకా దీన్ని రాయకూడదు, ఎందుకంటే దీన్ని ఆల్రెడీ సింప్లిఫై ఫామ్లో చేసినాం కదా. ఈ సింప్లిఫై ఫామ్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 ఈక్వల్స్ టు ఇది 2x మైనస్ 3 2x మైనస్ 3. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 2x మైనస్ 3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రావాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 ప్లస్ 2x ఈక్వల్స్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి మనం ప్లస్గా కన్సిడర్ చేయాలి. ప్లస్ 2x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ 2x మైనస్ 3 టు ఈక్వల్స్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చింది కాబట్టి ప్లస్ 3 ఇది ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఎన్ని ఇక్కడ మైనస్ 4x ఉంది, ఇక్కడ మైనస్ 2x ఉంది. సో 2 మైనస్లో ఉంటే మనం ఏం కన్సిడర్ చేయాలి, మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్స్ టు ప్లస్. ఓకే, 2 మైనస్లు ఉన్న ప్లస్ 2 ప్లస్లు ఉన్న ప్లస్సే. ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే మైనస్, ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నా కూడా మైనస్. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. ఈజీ. 2 మైనస్ సేమ్ ఉంటేనేమో పాజిటివ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ డిఫరెంట్ నెగిటివ్. ఓకే, సో ఇక్కడ మనకి మైనస్ ఉంది, మైనస్ ఉంటే మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలి. సో జస్ట్ ప్లస్ చేయాలి. ఓకే, 4x 4 ప్లస్ 2 ఎంత 6x. బట్ గ్రేటెస్ట్ నెంబర్ ముందల అగైన్ ఇది కూడా ఇంపార్టెంట్, గ్రేటెస్ట్ నెంబర్ ముందల ఏ సింబల్ ఉంటే అది పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ ఏంటిది 4 and 2లో 4 ఇస్ ద గ్రేటెస్ట్ నెంబర్. 4 ముందు ఏముంది, మైనస్ సింబల్ ఉంది. సో ఐఎమ్ గివింగ్ హియర్ మైనస్ సింబల్. బట్ క్యాల్కులేట్ ఏం చేయాలి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఉంది కాబట్టి 4 ప్లస్ 2 6x ప్లస్ 5 ప్లస్ 3 ప్లస్ 8 ఈక్వల్స్ టు 0. మనకేమొచ్చింది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8 ఈక్వల్స్ టు 0. సో దీన్ని మనము ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ క్వాడ్రాటిక్ ఫామ్ ఏంటిది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 కదా. సో ఇక్కడ మనం ఏం లేదు కాబట్టి 1 అని కన్సిడర్ చేస్తాం. సో ఏఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ ఉంది ప్లస్ సి అంటే ఎనీ కాన్స్టాంట్ నెంబర్ ఈక్వల్స్ టు 0. సో ఇది సేమ్ మనకి క్వాడ్రాటిక్ ఫామ్ వచ్చింది. మనం సింప్లిఫై చేస్తున్న ఈ ఎగ్జాంపుల్ని సేమ్ మనకి క్వాడ్రాటిక్ ఫామ్ వచ్చింది. సో ఇట్ ఈస్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈరోజు నేను ఇంత చెప్పాను, జస్ట్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనగానే జస్ట్ గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అంతే. మిగతాదంతా ఏమీ అవసరం లేదు, జస్ట్ మీరు ఇది గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ద నాలెడ్జ్. ఓకే, అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ నేను జస్ట్ సింప్లిఫై చేశాను. సింప్లిఫైలో గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటిది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. జస్ట్ మనము ఇక్కడ ఏ దీన్ని బి అనుకొని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే, ఏం లేదు. ఓకే, ఇక్కడ వరకు నేను ఈ వీడియోని స్టాప్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాథ్స్ బై టీ ఛానల్. థ్యాంక్ యూ.